హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. నూతన పీఆర్సీకి సంబంధించి తాజా సమాచారం అయితే అందుబాటులోకి వచ్చింది. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘం విషయంలో ఇప్పుడు అత్యంత కీలకమైన పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా నేషనల్ కౌన్సిల్ జేసీఎం కార్యదర్శి శివగోపాల్ మిశ్రా గారు 2026 మార్చి 5 తేదీ వేతన సంఘం కార్యదర్శిని స్వయంగా కలిసి ఒక ముఖ్యమైన వినతి పత్రాన్ని సమర్పించారు. ముఖ్యంగా వేతన సంఘం విడుదల చేసిన మెమోరాండం సమర్పణ మరియు అందులోని 18 కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విషయంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వేతన సంఘం వెబ్‌సైట్‌లో ఒక్కో ప్రశ్నకు గరిష్టంగా 200 పదాల పరిమితితో కూడినటువంటి సమాధానం ఇవ్వాలని నిబంధన ఉంది. అయితే సమాధానం రాసేటప్పుడు అది 170 లేదా 180 పదాలు దాటగానే వెబ్‌సైట్ హ్యాంగ్ అయిపోతోందని, లేదా సమాధానం స్వీకరించడం లేదు. దీనివల్ల ఉద్యోగుల మరియు సంఘాల అభిప్రాయాలు పూర్తి స్థాయిలో నమోదు కావటం లేదని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే గడువు ముగిసిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన వేతన సంఘం కార్యదర్శి సాఫ్ట్‌వేర్ సమస్యలను వెంటనే సరిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మెమోరాండం సమర్పణ విషయానికొస్తే చాలా మందిలో ఒక చిన్న గందరగోళం నెలకొంది. ఇక్కడ 2 అంశాలున్నాయి. ఒకటి, వేతన సంఘం అడిగిన 18 ప్రశ్నల ప్రశ్నావళి. దీనికి ఒక్కో అంశానికి 200 పదాల లోపు సమాధానం ఇవ్వాలి. రెండవది, మొత్తం సర్వీస్ మరియు వేతన సవరణపై ఇచ్చే సమగ్ర మెమోరాండం. దీనికి ప్రతి అంశానికి 3500 పదాల వరకు వివరణ ఇచ్చే వెసులుబాటు ఉంది. ఈ మెమోరాండం సిద్ధం చేయడానికి మరియు సమర్పించడానికి ఏప్రిల్ 3వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండటంతో, ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద సమాచారాన్ని క్రోడీకరించడం కష్టమని, కాబట్టి గడువును పెంచాలని మిశ్రా గారు కోరారు. అంతేకాకుండా కేవలం ఆన్‌లైన్ ద్వారానే కాకుండా ఈమెయిల్ ద్వారా మరియు హార్డ్ కాపీలను కూడా స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారికి లేదా సుదీర్ఘమైన డాక్యుమెంట్ సమర్పించాలనుకునే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే మెమోరాండంతో పాటు దానికి మద్దతుగా అవసరమైన ఆధారాలను కూడా జతచేసే వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, నేషనల్ కౌన్సిల్ సభ్యులతో వేతన సంఘం ఒక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు. ఈ సమావేశం ద్వారా ఉద్యోగ సంఘాలు ఏమి ఆశిస్తున్నాయి, వేతన సంఘం ప్రాథమికంగా ఏ ఆలోచనతో ఉంది అనే విషయాలపై ఒక స్పష్టత వస్తుందని ఆయన వివరించారు. ఈ ప్రతిపాదనను వేతన సంఘం చైర్మన్ దృష్టికి తీసుకెళ్తానని కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. మరోవైపు నేషనల్ కౌన్సిల్ ఇప్పటికే ఆ 18 ప్రశ్నలకు సిద్ధం చేసిన 200 పదాల నమూనా సమాధానాలను అన్ని శాఖల జనరల్ సెక్రటరీలకు పంపింది. ఈ సమాధానాలను క్షేత్రస్థాయిలో ఉన్న సభ్యులందరికీ చేరవేసి, అందరూ ఒకే రకమైన బలమైన గళాన్ని వేతన సంఘం ముందు ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మన ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉండదని మరికొందరు నిరాశగా ఉండవచ్చు. కానీ, మన అభిప్రాయాలను బలంగా వినిపించకుండా ఇంట్లోనే కూర్చోవడం అంటే పొరపాటు. పోరాడక ముందే ఓటమిని అంగీకరించడమే అవుతుంది అని ఆయన హెచ్చరించారు. మరి ప్రశ్నావళిలోని మొదటి మరియు అతి ముఖ్యమైన ప్రశ్న వేతన సంఘం యొక్క మూల సిద్ధాంతం ఎలా ఉండాలనేది. దీనికి సమాధానంగా ప్రభుత్వ ఉద్యోగులను కేవలం ఖర్చులతో కూడిన భారంగా చూడకూడదని, వారిని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం వహించే మానవ మూలధన పెట్టుబడిగా పరిగణించాలని జేసీఎం కోరింది. దేశ ఆర్థిక వ్యవస్థ 5వ అతిపెద్ద వ్యవస్థ నుండి 3వ స్థానానికి ఎదుగుతున్న తరుణంలో ఆ వృద్ధిలో ఉద్యోగులకు కూడా వాటా ఉండాలని, వారు గౌరవప్రదంగా జీవించేలాగా వేతనాలు ఉండాలని స్పష్టం చేశారు. ఇక ప్రైవేట్ రంగంతో పోలిక విషయానికొస్తే, ప్రైవేట్ సంస్థలు కేవలం లాభాల కోసం పనిచేస్తాయని, కానీ ప్రభుత్వ ఉద్యోగులు సేవ మరియు నిబంధనలకు లోబడి పనిచేస్తారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఆడిటింగ్, పార్లమెంటరీ పర్యవేక్షణ మరియు ఆర్‌టీఐ వంటి బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలోని
వేతన విధానాలను ఇక్కడ నేరుగా అమలు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించే వైద్య సదుపాయాలు, పెన్షన్ మరియు ఉద్యోగ భద్రత వంటివి అదనపు ప్రోత్సాహకాలు కావని, అవి ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కులు ఆహ్, మరియు గౌరవానికి సంబంధించినవని జేసీఎం వాదించింది. ఎంట్రీ లెవెల్ వేతనం అనేది సమాజంలో తెలివైన వారిని ప్రభుత్వ సేవలోకి ఆకర్షించేలాగా ఆకర్షణీయంగా ఉండాలని కోరారు. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే పెరుగుతున్న ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. మరి ప్రస్తుతం ఉన్న 3 ప్రమోషన్ల విధానాన్ని 5 ప్రమోషన్లకు పెంచాలని, అలాగే కుటుంబం అంటే కేవలం ముగ్గురు వ్యక్తులు కాకుండా తల్లిదండ్రులతో కలిపి 5 యూనిట్లుగా పరిగణించి వేతనాన్ని లెక్కించాలని కోరారు. వార్షిక ఇంక్రిమెంట్ రేటును ప్రస్తుతం ఉన్న 3% నుండి 6%కి పెంచాలని కూడా ప్రతిపాదించారు. పెన్షనర్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆర్టికల్ 21 కింద పెన్షన్ అనేది ఒక జీవించే హక్కు అని, అది ప్రభుత్వం ఇచ్చే భిక్షం కాదని జేసీ జేసీఎం బలంగా వినిపించింది. పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని, ఎందుకంటే ఎన్‌పీఎస్ ద్వారా వచ్చే పెన్షన్ చాలా నామమాత్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధరల సూచీని లెక్కించే పద్ధతిలో లోపాలున్నాయని, డీఏ తగ్గిపోయేలా మార్పులు చేస్తూ ఉన్నారని, దాన్ని సరిచేయాలని కోరారు. రైల్వే, రక్షక దళాలు మరియు శాస్త్రవేత్తల వంటి ప్రత్యేక విభాగాల్లో పనిచేసే వారి ప్రాణాపాయ పరిస్థితులను మరియు కష్టాలను దృష్టిలో ఉంచుకొని వారికి ప్రత్యేక అలవెన్స్‌లు మరియు వేతనాలు ఉండాలని సూచించారు. చివరగా బోనస్ లెక్కింపులో ఉన్న రూ. 7,000 సీలింగ్‌ను తొలగించి కనీసం ఒక నెల బేసిక్ పే మరియు డీఏతో కలిపి బోనస్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ మరియు ఫిక్స్డ్ ఎంప్లాయ్‌మెంట్ విధానం అనేది కార్మికుల శ్రమను దోచుకోవడమేనని, శాశ్వత ప్రాతిపదికన నియామకాలు జరగాలని కోరుతూ ఈ 18 అంశాలపై సమగ్రమైన అభిప్రాయాలను వేతన సంఘానికి సమర్పించేందుకు జేసీఎం అయితే సిద్ధమైంది.